ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని ప్రియులందరికీ శుభం కలుగునుగాక. ఆ దేవుని హస్తం బలముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మనల్ని ఆదరించేది, బలపరిచేది దేవుని వాక్యం. మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని నడిపించగలిగేది దేవుని వాక్యం. అట్టి దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం ఒక్కసారి ధ్యానిద్దామా? కీర్తనలు 85వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా ఉత్తమమైన దానిని మనకి అనుగ్రహించును అని రాయబడి ఉన్నది. మన జీవితంలో మన సామర్థ్యాన్ని అనుసరించి నడిచినప్పుడు ఎన్నోసార్లు మనం మారా వంటి అనుభవాలు ఎదుర్కొన్నాం. ఎన్నోసార్లు మనం కరువుని చూచాం. ఎన్నోసార్లు ఆశపడిన దాన్ని పొందలేకపోయాం. కానీ నా దేవుడు నీకును నాకును ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఉత్తమమైన దాన్ని ఇచ్చే దేవుడు, గొప్పదాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మనల్ని అధికముగా ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమను మన ఎడల అధికముగానే కనపరుస్తాడు. ఉత్తమమైన దానినే తన బిడ్డలకి దేవుడు సిద్ధపరిచాడు. ఏ తండ్రి తన బిడ్డలకు ఏది చులకనైనది, పాడైపోయిన దాన్ని ఇవ్వడు కదా. అలాగే మన పరలోకమందున్న తండ్రి మనకి ఇచ్చున్నది ఉత్తమమైనది. అది మనం పొందాలి అంటే ఆయన పరిశుద్ధ పాదములు పట్టుకొని ఆయన సన్నిధిలో ఒక్కసారి మనం తగ్గించుకొని, ప్రభువా, నేను ఉత్తమమైన దాన్ని ఇచ్చే నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. జీవాధిపతివైన నిన్ను, ఇశ్రాయేలు సర్వసైన్యములకు అధిపతి అయిన నిన్ను ఆనాడు వారు విడిచిపెట్టారు. ఎన్నో అపజయాలు వారి జీవితంలో ఎదురయ్యాయి. కానీ నిన్ను ఆశ్రయించిన నేను ఏనాడూ సిగ్గుపడను. నాకు ఇచ్చు వాటన్నిటినీ నీవు ముందుగానే ఉత్తమమైన వాటిగా సిద్ధపరిచి ఉన్నావు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి అని ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి పుట్టిన దగ్గర నుంచి శ్రేష్టమైన తల్లిదండ్రులను, స్నేహితులను, సహోదరి సహోదరులను, బంధుమిత్రుల కుటుంబాన్ని మాకు అనుగ్రహించావు. ఇక మీదట మీరు మాకు దయచేయబోతున్న సమస్తము కూడా ఉత్తమమైనదని మేము నమ్మి నీ పరిశుద్ధ పాదముల యొద్ద కనిపెట్టుచు ఈ ఉదయకాలం నీవు నాకు దయచేయబోతున్న ఉత్తమమైన ఆ దీవెన పొందుకున్నట్టుకు మమ్మల్ని ఆత్మీయంగా సిద్ధపరిచి నీ మాటల చేత మమ్మల్ని బలపరిచి ఈ ఉదయకాలం నడిపించినందుకు నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.